Hey there, welcome to my channel. How's it going? Hope it's going great. Well guys, ఈ రోజు క్లాస్లో మనం until and till గురించి నేర్చుకోబోతున్నాం. వాటిని ఏ విధంగా ఉపయోగించాలి, మన డైలీ లాంగ్వేజ్లో సెంటెన్సెస్ చెప్పేటప్పుడు వాటిని ఏ విధంగా మనం ఉపయోగించాలి, సెంటెన్సెస్ ఏ విధంగా చెప్పాలి అనేది చాలా కంఫర్టబుల్ అండ్ ఈజీ మేనర్లో నేర్చుకోబోతున్నాం. సో గైస్, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్ దీస్ థింగ్స్, కంటిన్యూ వాచింగ్ ద క్లాస్ టిల్ ద ఎండ్ అంటున్నా. టిల్ అంటే మీనింగ్ ఏంటి? వరకు. అంటిల్ అంటే అంతవరకు. ఓకే గైస్, బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద క్లాస్, ఐ వాంట్ యూ టు మేక్ ష్యూర్ దట్ యూ హ్యావ్ సబ్స్క్రైబ్డ్ టు దిస్ ఛానల్. ఇఫ్ నాట్, ప్లీజ్ సబ్స్క్రైబ్, హిట్ ద bell icon and do share it with your friends in your WhatsApp groups as well. Anyway, thanks a lot for your support, but I want you to support more. Let's get into the class. క్లాస్ని స్టార్ట్ చేద్దాం. ఇక్కడ అంటిల్ అంతవరకు లేదా అప్పటి వరకు లేదా వరకు అనే మీనింగ్ కూడా వస్తుంది. టిల్ అంటే వరకు, ఇప్పటి వరకు అనే మీనింగ్ కూడా రావడం జరుగుతుంది. రెండు కూడా ఒకే కాంటెక్స్లో కూడా ఉపయోగిస్తాము. ఓకే, పెద్దగా తేడా ఏమీ ఉండదు, రైట్? స్లైట్ డిఫరెన్స్తో మనం రెండింటిని కూడా ఉపయోగించవచ్చు. బట్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే గైస్, నువ్వు తిరిగి వచ్చేదాకా నేను ఇక్కడే ఉంటాను. నువ్వు తిరిగి వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను అని చెప్పే సిచ్యువేషన్లో నేను ఏం చేస్తానంటే, ఇక్కడ చూడండి, రెండు సెంటెన్సెస్ మనకి. ఐ విల్ స్టే హియర్ అంటే నేను ఇక్కడే ఉంటా, ఇక్కడే స్టే చేస్తా. ఫ్యూచర్ టెన్స్, ఐ విల్ స్టే హియర్. అప్పటి వరకు అంటే అంటిల్. ఎప్పటి వరకు? యూ కమ్ బ్యాక్ అంటే నువ్వు వచ్చేంత వరకు నేను ఇక్కడ స్టే చేస్తా, ఇక్కడే ఉంటా. నువ్వు వచ్చేదాకా నేను ఇక్కడే ఉంటా అని చెప్పడానికి ఐ విల్ స్టే హియర్ అంటిల్ యూ కమ్ బ్యాక్ అంటే నువ్వు తిరిగి వచ్చేదాకా నేను ఇక్కడే ఉంటాను అని చెప్పడం. ఓకే, ఇది సింపుల్ ఫ్యూచర్ ఇక్కడ, ఇది సింపుల్ ప్రెజెంట్, ఇక్కడ సింపుల్ ఫ్యూచర్. ఓకే, రెండు కాంబినేషన్లో మనం ఏంటి అంటే నేర్చుకునే ప్రాసెస్ ఇంకా ఎన్హాన్స్ అయినా కొద్దీ కూడా మనం చాలా పెద్ద సెంటెన్సెస్ని మాట్లాడాల్సి ఉంటుంది. ఓకే, అయితే అంటిల్ని మనం ప్రిపోజిషన్గా, కంజంక్షన్గా ఉపయోగిస్తాము, టిల్ని కూడా అలాగే ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, మనకు ఆ వర్డ్సే మనకు అవసరం లేదు, ఎందుకు? మనకు ఇంగ్లీష్ మాట్లాడడం ముఖ్యం కాబట్టి. ఓకే, ఇక్కడ చూస్తే కనుక ఐ విల్ స్టే హియర్ అనేది ఫ్యూచర్ టెన్స్లో ఉంది, యూ కమ్ బ్యాక్ అనేది సింపుల్ ప్రజెంట్. సో నువ్వు తిరిగి వచ్చేదాకా నేను ఇక్కడే ఉంటా అంటే ఐ విల్ స్టే హియర్ అంటిల్ యూ కమ్ బ్యాక్. ఓకే, వెల్ దే ప్లేడ్ క్రికెట్ అంటిల్ ఇట్ గాట్ డార్క్ అంటే దే ప్లేడ్ క్రికెట్ అంటిల్ ఇట్ గాట్ డార్క్. ఇక్కడ మనకి వీ కెన్ అబ్జర్వ్ ద సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే ఇట్ టాక్స్ అబౌట్ ద కంప్లీటెడ్ యాక్షన్స్. ఇక్కడ చూస్తే కనుక దే ప్లేడ్ క్రికెట్ అంటే వాళ్ళు క్రికెట్ ఆడారు, వాళ్ళు క్రికెట్ ఆడడం జరిగింది, క్రికెట్ ఆడారు. ఓకే, ఎప్పటి వరకు అంటే అంటిల్ ఇట్ గాట్ డార్క్ అంటే చీకటి పడే వరకు. ఇట్ గాట్ డార్క్ అంటే చీకటి పడింది. సో చీకటి పడేంత వరకు వాళ్ళు క్రికెట్ ఆడారు అని చెప్పడానికి దే ప్లేడ్ క్రికెట్ అంటిల్ ఇట్ గాట్ డార్క్. ఓకే, ఈ విధంగా చెప్తాం. లెట్స్ గో ఫర్ అనదర్ వన్. ఇక్కడ ఆమె టీచర్ అనే విషయం నువ్వు చెప్పేంత వరకు నాకు తెలియదు. ఆమె టీచర్ అనే విషయం నువ్వు చెప్పేంత వరకు నాకు తెలియదు అని చెప్పడానికి ఐ డింట్ నో అంటే నాకు తెలియదు. షీ వాజ్ ఎ టీచర్. ఐ డింట్ నో దట్ షీ వాజ్ ఎ టీచర్ అనొచ్చు, లేదా వితౌట్ దట్ ఆల్సో వీ కెన్ బి సేయింగ్ ద థింగ్, రైట్? ఐ డింట్ నో షీ వాజ్ ఎ టీచర్ అంటిల్ ఇక్కడ నువ్వు చెప్పేంత వరకు అంటే కనుక అంటిల్ యూ టోల్డ్ మీ. నువ్వు చెప్పేంత వరకు నాకు తెలియదు ఆమె టీచర్ అనే విషయం. సో ఇక్కడ ఏంటి? ఐ డింట్ నో షీ వాజ్ ఎ టీచర్ అంటిల్ యూ టోల్డ్ మీ. నువ్వు చెప్పేదాకా ఆమె టీచర్ అనే విషయం నాకు తెలియదు. ఈ విధంగా అన్నమాట. ఓకే, అండ్ వెల్ ఐ డింట్ నో బాలు హ్యాస్ పాస్డ్ అవే అంటిల్ ఐ వాచ్డ్ ద న్యూస్ అంటే వార్తలు చూసే వరకు కూడా బాలసుబ్రహ్మణ్యం చనిపోయాడనే విషయం నాకు తెలియదు అని చెప్పడానికి. సో యూ క్యాన్ బి మేకింగ్ యువర్ ఓన్ ఎగ్జాంపుల్స్, యూ క్యాన్ బి క్రాఫ్టింగ్ ఆఫ్ కోర్స్, రైట్? యా, ఇక్కడ ఆమె టీచర్ అనే విషయం నువ్వు చెప్పేదాకా నాకు తెలియదు అనే సిచ్యువేషన్లో ఐ డింట్ నో షీ వాజ్ ఎ టీచర్ అంటిల్ యూ టోల్డ్ మీ అని
ఈ విధంగా ఉపయోగించడం జరుగుతుంది. ఇక్కడ పెద్దగా ఏం లేదు, అన్నీ మనం నేర్చుకున్న సెంటెన్సెస్, అవన్నిటిని కూడా కనెక్ట్ చేస్తున్నాం. ఇంకొక ఎగ్జాంపుల్, షీ స్టేస్ అవేక్ అంటిల్ మిడ్ నైట్ అంటే ఆమె అర్ధరాత్రి వరకు కూడా మెలకువగా ఉంటుంది. తన రోజు యాక్టివిటీ, తనకు రోజు కూడా అలాగే మిడ్ నైట్ వరకు షీ స్టేస్ అవేక్. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్, స్టేస్ అవేక్. ఓకే, మెలకువగా ఉంటుంది, చాటింగ్ విత్ ఫ్రెండ్స్ అండ్ బ్రౌజింగ్ ఇంటర్నెట్ ఆర్ రీడింగ్ బుక్స్ అంటే బుక్స్ చదువుకుంటూ లేదా ఫ్రెండ్స్తో చాట్ చేస్తూ ఏంటి, షీ స్టేస్ అవేక్ అంటిల్ మిడ్ నైట్ అంటే అర్ధరాత్రి అయ్యే వరకు కూడా ఆమె మెలకువగా ఉంటుంది అని చెప్పడానికి. ఓకే గైస్, యా, ఇక్కడ చూసినట్టయితే హీ కేంట్ ఫర్గెట్, అతను చివరి శ్వాస వరకు ఆమెను మర్చిపోలేడు అని చెప్పాలి. అతని చివరి శ్వాస వరకు ఆమెను మర్చిపోలేడు. ఇట్లాంటి కాంటెక్స్లో ఏంటి అంటే హీ కేంట్ ఫర్గెట్, అతను మర్చిపోలేడు అంటే హీ కేంట్ ఫర్గెట్ అంటిల్ హీ కేంట్ ఫర్గెట్ హర్ అంటే ఆమెని అతను మర్చిపోలేడు ఎప్పటి వరకు, అంటిల్ హిజ్ లాస్ట్ బ్రెత్, అతని చివరి శ్వాస వరకు. హీ కేంట్ ఫర్గెట్ హర్ అంటే ఆమెని మర్చిపోలేడు అని, అతని చివరి శ్వాస వరకు ఆమెని మర్చిపోలేడు, రైట్? అలా చెప్పడానికి హీ కేంట్ ఫర్గెట్ హర్ అంటిల్ హిజ్ లాస్ట్ బ్రెత్. వెల్, అండ్ లెట్స్ గో ఫర్ అనదర్ వన్, రైట్? దెర్ ఇస్ అ డైలాగ్ ఇన్ ద మూవీ ఇన్ బాహుబలి, లైక్ నువ్వు నాతో ఉన్నంత వరకు నన్నెవరూ చంపలేరు అనే ఒక డైలాగ్ ఉంటుంది. దట్ డైలాగ్ ఆల్సో కెన్ బి ఇంటర్ప్రిటెడ్ యూజింగ్ అంటిల్. వెల్, లైక్ దిస్, ఏ విధంగా చెప్పొచ్చు? నో బడీ కెన్ కిల్ మీ మామా అంటిల్ యు ఆర్ విత్ మీ. నువ్వు నాతో ఉన్నంత వరకు నన్ను ఎవరు చంపలేరు అని చెప్పడానికి. నో బడీ కెన్ కిల్ మీ అంటిల్ యు ఆర్ విత్ మీ అంటే నువ్వు నాతో ఉన్నంత వరకు నన్ను ఎవరు చంపలేరు అని చెప్పడం. సో గైస్, అంతవరకు అనేది యూజ్ చేయడానికి, అప్పటి వరకు అని ఉపయోగించడానికి అంటిల్ మనం ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. సో అంటిల్ ఉపయోగించి వీలైతే 1 or 2 సెంటెన్సెస్ని కమెంట్ బాక్స్లో పెట్టే ప్రయత్నం చేయండి. ఇఫ్ ఎనీ మిస్టేక్స్ టేక్ ప్లేస్ ఐ విల్ క్లియర్ దెమ్. ఓకే గైస్, లెట్స్ మూవ్ ఆన్ టు ద అదర్ సైడ్ టు టాక్ అబౌట్ టిల్ మీన్స్, విచ్ మీన్స్ వరకు. వరకు, టిల్ అంటే ఏంటి? వరకు అని చెప్పడం జరుగుతుంది. లెట్స్ గో ఫర్ సమ్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ ఐ వోంట్ లీవ్ టిల్ యూ అపాలజైజ్. ఐ వోంట్ లీవ్ అంటే నేను వెళ్ళను. వోంట్ అనేది విల్ నాట్కి కంట్రాక్షన్ అంటే షార్ట్ కట్. ఇక్కడ వోంట్ అంటే ఏంటి? విల్ నాట్, రైట్? ఐ వోంట్ లీవ్ అంటే నేను వెళ్ళను ఎప్పటి వరకు? టిల్ యూ అపాలజైజ్. టిల్ యూ అపాలజైజ్. అపాలజైజ్ అంటే ఏంటి? క్షమాపణ చెప్పేంత వరకు నేను వెళ్ళను. ఓకే, నువ్వు నాకు క్షమాపణ చెప్పేంత వరకు నేను వెళ్ళను అని చెప్పడానికి ఐ వోంట్ లీవ్ ఐ వోంట్ లీవ్ టిల్ యూ అపాలజైజ్ అంటే నువ్వు చెప్పే వరకు, క్షమాపణ చెప్పే వరకు నేను వెళ్ళను. క్షమాపణ చెప్పేంత వరకు నేను వెళ్ళను అని చెప్పినప్పుడు అంటిల్ కూడా యూజ్ చేయొచ్చు. ఐ వోంట్ లీవ్ హియర్ అంటిల్ యూ అపాలజైజ్ అంటే నువ్వు క్షమాపణ చెప్పేంత వరకు నేను వెళ్ళను. చెప్పే వరకు వెళ్ళను అంటే టిల్ ఉపయోగిస్తాం. సో రెండు కూడా ఉపయోగించవచ్చు, పెద్దగా అంతా చేంజ్ ఏమీ ఉండదు. ఓకే, వెల్, లెట్స్ గో ఫర్ అనదర్ వన్. షీ వెయిటెడ్ టిల్ 3 PM అంటే 3 PM వరకు ఆమె వెయిట్ చేసింది. షీ వెయిటెడ్ టిల్ 3 PM 3 గంటల వరకు ఆమె ఎదురు చూసింది, వెయిట్ చేసింది అని చెప్పడం. మీరు కూడా చెప్పొచ్చు ఐ స్టడీడ్ టిల్ 2 PM నేను 2 గంటల వరకు చదువుకున్నాను. హీ స్లెప్ట్ టిల్ 12 అంటే 12 వరకు అతను పడుకున్నాడు. ఇట్లా. ఓకే, వీ హ్యాడ్ ఏ చాట్ టిల్ మిడ్ నైట్ వరకు మేము చాట్ చేసాము. ఇట్లా యూ కెన్ క్రాఫ్ట్ యువర్ ఓన్ ఎగ్జాంపుల్స్. వెల్, లెట్స్ వెయిట్ హియర్ టిల్ రైన్ స్టాప్స్. ఇక్కడ చూడండి, లెట్స్ వెయిట్ హియర్ అంటే లెట్స్ అనేది మనం ఎందుకు ఉపయోగిస్తాము? ఈ లెట్స్ అనే కంట్రాక్షన్ దేనికి కంట్రాక్షన్ అంటే లెట్ అజ్ అంటే మనం. ఓకే, లెట్స్ వెయిట్ అంటే మనం వెయిట్ చేద్దాం. ఓకే, లెట్స్ టాక్ మనం మాట్లాడదాం. లెట్స్ డిస్కస్ మనం చర్చిద్దాం. లెట్స్ లెర్న్ మనం నేర్చుకుందాం. లెట్స్ గో మనం వెళ్దాం. ఈ విధంగా చేద్దాం, వెళ్దాం అనే చెప్పే పనులకి లెట్స్ ప్లస్ వర్బ్ నెంబర్ 1 ఉపయోగిస్తామని వీ హ్యావ్ ఆల్రెడీ టాక్డ్ అబౌట్ ఇట్. ఓకే, లెట్స్ ప్లస్ వర్బ్ నెంబర్ 1 ఎక్కడ ఉపయోగిస్తామో ఏదైనా పని చేద్దామని చెప్పినప్పుడు. లెట్స్ డూ ఇట్, ఇది చేద్దాం. లెట్స్ గో వెళ్దాం. లెట్స్ టాక్ మాట్లాడదాం. ఈ విధంగా. సో ఇక్కడ లెట్స్ వెయిట్ హియర్ అంటే మనం ఇక్కడ వెయిట్ చేద్దాం.
ఎప్పటి వరకు? టిల్ రెయిన్ స్టాప్స్, వర్షం ఆగిపోయే వరకు ఇక్కడ వెయిట్ చేద్దాం అని చెప్పడానికి లెట్స్ వెయిట్ హియర్ టిల్ రెయిన్ స్టాప్స్ ఇట్లా చెప్పాలి. ఓకే గైస్, వెల్ ఇక్కడ షీ వోంట్ బి బ్యాక్ టిల్ 5. యు ఆర్ వెయిటింగ్ ఇన్ అన్ ఆఫీస్ అండ్ యు ఆర్ వెయిటింగ్ ఫర్ అన్ ఆఫీసర్. ఆమె 5 o'clock వరకు రాదు అని అక్కడ ఉన్న క్లర్క్ చెప్పాడు మీతో. సో ఎలా చెప్తాడు? ఆమె 5 వరకు రాదు అని చెప్పినప్పుడు షీ వోంట్ బి బ్యాక్ టిల్ 5. ఇక్కడ షీ వోంట్ బీ బ్యాక్ టిల్ 5 అంటే 5 వరకు కూడా ఆమె రాదు. ఈ విధంగా ఇక్కడ వోంట్ బీ బ్యాక్ అంటే విల్ నాట్ బీ బ్యాక్ అని అర్థం. ఈ వోంట్ అనేది విల్ నాట్కి కంట్రాక్షన్. ఓకే, షీ వోంట్ బీ బ్యాక్ టిల్ 5 అండ్ ఐ వోంట్ బీ ఫ్రీ టిల్ టుమారో. రేపటి వరకు నేను ఫ్రీగా ఉండను. ఈ విధంగా. ఓకే, వెల్ ప్లీజ్ స్టే హియర్ అంటిల్ ఐ గెట్ బ్యాక్. నేను వచ్చేదాకా ఇక్కడే ఉండు అని చెప్పడానికి ప్లీజ్ స్టే హియర్ టిల్ ఐ గెట్ బ్యాక్ అంటే నేను వచ్చే వరకు ఇక్కడే ఉండు. అంటిల్ కూడా ఉపయోగించవచ్చు. వెల్ ఇట్ డజంట్ మేక్ ఎనీ బిగ్ డిఫరెన్స్. ఓకే, ఇక్కడ ప్లీజ్ స్టే హియర్ టిల్ ఐ గెట్ బ్యాక్, నేను వచ్చేదాకా ఇక్కడనే ఉండు. రైట్. డోంట్ కాల్ మీ అంటిల్ ఐ టెల్ యూ, నేను చెప్పేదాకా ఫోన్ చేయకు. డోంట్ సెండ్ మీ ఎ మెసేజ్ అంటిల్ ఐ సెండ్ యూ, నేను మెసేజ్ చేసేదాకా నువ్వు నాకు మెసేజ్ చేయకు. లేదా డోంట్ సెండ్ మీ ఎ మెసేజ్ టిల్ ఐ సెండ్ యూ ఎ మెసేజ్ అంటే నేను మెసేజ్ చేసే వరకు నువ్వు నాకు మెసేజ్ చేయకు. ఇట్లా అన్నమాట. డోంట్ టాక్ టు మీ టిల్ ఐ టాక్ టు యూ, నేను మాట్లాడేదాకా నువ్వు మాట్లాడకు. డోంట్ టాక్ టు మీ అంటిల్ ఐ టాక్ టు యూ, నేను మాట్లాడేంత వరకు నువ్వు నాతో మాట్లాడకు. ఇట్లాంటి ఫనీ కైండ్ ఆఫ్ సెంటెన్సెస్ యూ క్యాన్ బీ ఫ్రేమింగ్. వెల్ లెట్స్ గో ఫర్ ద లాస్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ హీ వర్క్స్ ఫ్రమ్ మార్నింగ్ టిల్ నైట్. ఇక్కడ చెప్పొచ్చు హీ వర్క్స్ ఫ్రమ్ మార్నింగ్ టిల్ నైట్ అంటే అతను పొద్దున్న నుండి రాత్రి దాకా పనిచేస్తాడు. ఈ విధంగా. ఫ్రమ్ డస్క్ టు డాన్, ఫ్రమ్ డాన్ టు డస్క్ అంటే సూర్యోదయం నుండి సూర్యాస్తమం వరకు అని చెప్పడానికి ఫ్రమ్ డాన్ టు డస్క్ ఇట్లా కూడా సెంటెన్సెస్ చెప్పవచ్చు. ఫ్రమ్ డాన్ టిల్ డస్క్ అంటే సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు అని చెప్పడానికి ఆ విధంగా ఫ్రేమ్ చేస్తాము. ఫ్రమ్ మార్నింగ్ టిల్ ఈవినింగ్ అంటే పొద్దున్న నుండి సాయంత్రం వరకు. ఇట్లా ఫ్రమ్ ఈవినింగ్ టిల్ నైట్ అంటే సాయంత్రం నుండి నైట్ వరకు. ఇట్లా. సో గైస్, అంటిల్ అంటే అంతవరకు, టిల్ అంటే వరకు, ఈ విధంగా ఉపయోగించే ప్రయత్నం చేయండి. ఇందులో కన్ఫ్యూజన్ ఏం లేదు. దీని ప్లేస్లో అది, దాని ప్లేస్లో ఇది కూడా సమ్టైమ్స్ యూ కెన్ యూజ్ ఆఫ్ కోర్స్. బట్ రిటర్న్ లాంగ్వేజ్లో మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలి. రిటర్న్ లాంగ్వేజ్లో అంటిల్నే మ్యాక్సిమం యూజ్ చేస్తాం, ఫార్మల్గా ఉంటుంది. ఓకే, స్పోకెన్ లాంగ్వేజ్లో టిల్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. సో గైస్, దిస్ ఈస్ ఫర్ టుడే. Hope you have enjoyed this class. If you think that you have learned something from this class, only you can click the subscribe button and do share it with your friends in your WhatsApp groups. Do support this YouTube channel and don't forget to keep practicing, keep speaking out. Thanks a lot for watching. See you in the next class. Bye.